సత్తుపల్లి మండలం బేతపల్లి గంగారం గ్రామంలో 2 ఎకరాల భూమిని పోలీసుల సహాయంతో హరికృష్ణ అనే రౌడీ షీటర్ ఆక్రమించి భూమి వద్దకు వస్తే చంపుతామంటూ బెదిరిస్తున్నారని ఓ కుటుంబం అమ్మ న్యూస్ ని సంప్రదించారు. ధరణి ద్వారా భూమిని దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకొని బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమ వద్ద ఉన్న డాక్యుమెంట్స్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకొని రావాలని ఒత్తిడి చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై పీసీకి సిపికి ఫిర్యాదు చేశామని వెంటనే దీనిపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితులతో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. గత ప్రభుత్వం హయాంలో జరుగుతున్నటువంటి భూ అక్రమాలతో పాటు అదనంగా భూ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీడియాతో పాటు ప్రభుత్వం యొక్క నిర్ణయాలపై ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం గంగారం దగ్గర తమ భూమిని అమ్మిన వెంటనే ఇవ్వాల్సినటువంటి భూమి ఇవ్వకుండా తను సాత్సారం చేస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు కుటుంబ సభ్యులు మన అమ్మని స్టూడియోకి వచ్చి మనతో పాటు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, వాళ్ళు ఏం కోరుతున్నారు, అసలు ఎట్లా ఏం జరుగుతుందన్న అంశాల గురించి మనతో మాట్లాడడం కోసం స్వయంగా భూ బాధితులకు సంబంధించిన కుటుంబ సభ్యులు మనతో పాటున్నారు. మేడం చెప్పండి, మీ పేరు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం కోరుతున్నారు, ఏ సమస్య ఏంటి అసలు? నా పేరు షేజల్ అండి. అయితే ఖమ్మం డిస్టిక్ సత్తుపల్లి మండల్లో ఉన్న గంగారం విలేజ్లో ఒక 6 గుంటలు తీసుకోవడం జరిగింది మా కుటుంబ సభ్యులు. అయితే ఆ 6 గుంటలు మాకు రాసివ్వడం జరిగింది, అగ్రిమెంట్లు అయ్యాయి. అయితే రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పేసి మేము వీళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాస్బుక్ ఒకరు కిడ్నాప్ చేసి దొంగలించారు అని చెప్పేసి వీళ్ళు చెప్పేసరికి మాకు కొంచెం టైం కావాలని చెప్పేసరికి మేము ఆగున్నాము. అయితే ఈ ఆగిన సమయంలో మా 6 గుంటలు వీళ్ళ 2 ఎకరాలతో పాటు మా 6 గుంటలు కూడా కబ్జా చేశారు. వాళ్ళు ఎవరైనా ఎంక్వైరీ చేస్తే హరికృష్ణ, అలాగే సత్యం బాబు, అలాగే సత్యనారాయణ అని చెప్పేసి అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు చెప్పారు మాకు. అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము గత 3 రోజుల నుంచి ఇక్కడే ఫైట్ చేస్తూ ఉన్నాము. అయితే ఆ ల్యాండ్ క్లీన్ చేయించి పనులు మొదలు పెడదామని చెప్పేసి మేము వెళ్తే మా 6 గుంటల్లో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు ఏంటి అని తిరిగి అడిగినందుకు అండ్ అక్కడ హరికృష్ణ అనే అతను 100కి డయల్ చేసి తప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అని తెలుసుకోకుండానే ఒక కానిస్టేబుల్ని పంపించి అక్కడ మీరు ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉంటే మీ మీద కేసులు అవుతాయి అని చెప్పేసి మమ్మల్ని బెదిరించడం జరిగింది. ఎందుకు వెళ్ళాలి అండ్ ఈ పేపర్స్ తీసుకొని సీఏని ఎందుకు కలవాలి, అలాగే ఈ సివిల్ మ్యాటర్లోకి మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఏదైనా ఉంటే 2 కుటుంబాలు కూర్చొని మాట్లాడుకుంటారు కదా, మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అని ప్రశ్నించినందుకు మీరు ఆడవాళ్ళేనా అని చెప్పేసి మా మనోభావాలు తీసేలా అతని ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడాడు. ఇదే అక్కడ మాట్లాడినటువంటి వీడియోలు అన్నీ ఉన్నాయి. అయితే ఇవన్నీ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అదే పోలీస్ స్టేషన్లో అదే కానిస్టేబుల్ మీద కంప్లైంట్ ఇచ్చాం. అయితే దాన్ని ఎఫ్ఐఆర్ చేయకుండా రాత్రి 10 గంటల వరకు కూర్చోబెట్టారు. అయితే దీని పరంగా మేము గట్టిగా ఆర్గ్యూ చేసినందుకు జస్ట్ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చేసి ఇక మీకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చాం కదా, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి. ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ ఎప్పుడు ఇచ్చారు? అంటే పోలీస్ స్టేషన్ మీ ఫిర్యాదు ఏదే డేట్ ని ఇచ్చారు అనేది అక్నాలెడ్జ్మెంట్ రసీద్ ఎప్పుడు ఇచ్చారు? అసలు సిఐ గారు ఏమన్నారు? ఏ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు? 10వ తారీఖు మేము సాయంత్రం అక్కడ ల్యాండ్లో మేము చూస్తే ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే అదే సమయంలో కానిస్టేబుల్ వచ్చి అక్కడ గొడవ చేస్తే అదే రోజు అదే నైట్ వెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చాం. అయితే ఈవినింగ్ మేము వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అండ్ మాకు ఎఫ్ఐఆర్ కావాలని ఆర్గ్యూ చేస్తే వాళ్ళు ఇవ్వలేదు, మేము ఎఫ్ఐఆర్ చెయ్యము అని అన్నారు. రాత్రి 10 గంటల వరకు మేము అక్కడే కూర్చున్నాం. అయితే ఆ కంప్లైంట్కి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్స్ ఇవి. మేము 3 కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే 3ది కేసు ఆన్లైన్ రిజిస్టర్ చేసి మాకు అక్నాలెడ్జ్మెంట్స్ ఇచ్చారు. అయితే దీని మీద మాకు ఎఫ్ఐఆర్ కావాలి అని అడిగితే ఎఫ్ఐఆర్ ఇవ్వడం కుదరదు, మీరు కోర్టులో చూసుకోండి, అవసరమైతే నా మీద కూడా మీరు కోర్టులో కేసు వేసుకోండి అని చెప్పేసి సిఐ గారు మాట్లాడారు. అయితే ఈ విషయాన్ని మేము సిఐ పేరేంటమ్మా, స్టేషన్ పేరేంటి? సత్తుపల్లి పోలీస్ స్టేషన్. సిఐ పేరు మాకు గుర్తులేదండి, సిఐ పేరు రాంబాబు అని చెప్తున్నారు. అయితే ఇదే విషయాన్ని మేము ఖమ్మంలో ఉన్న సిపి గారికి తెలియజేయడం జరిగింది. అయితే ఆ వీడియోస్ అవన్నీ పెన్ డ్రైవ్లో ఇచ్చాము మేము. అలాగే ఈ భూ కబ్జాల గురించి దీని గురించి మేము సార్కి మొత్తం చెప్పాము. అయితే మేము దీని గురించి ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి చెప్పారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి 3 హరికృష్ణ, సత్యం బాబు, సత్యనారాయణ అనేటోళ్ళు ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళ పేర్లు, అలాగే కొంతమంది పొలిటీషియన్ పేర్లు, పొంగులేటి శ్రీనివాస్ గారి పేరు వాడుకుంటూ ఆయన పేరు బదలాం చేస్తూ ఇలా అక్కడ ఉన్నటువంటి స్థానికులను బెదిరిస్తూ భూ కబ్జాలు చేస్తూ ఉన్నారు. అయితే దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము అందరికీ తెలియజేయాలని చెప్పేసి ఇక్కడికి మీడియా ముందుకు వచ్చి తెలియజేస్తున్నాము. పరిస్థితి సత్తుపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి ఒక కుటుంబ సభ్యులందరూ కూడా తమ భూమిని ధరణి పోర్టల్లో ఉన్నటువంటి తప్పుడు ఏదైతే
ఉన్నాయో ఆ అన్నిటికి సంబంధించినటువంటి అంశాలు, దాని ఫలితంగా ఈరోజు మా భూమిని కనబడుకోకుండా చేస్తున్నారు, భూమి లేని భూమిని మాకు అమ్మి ఉన్న భూమిని కూడా లాక్కోవాలని చెప్పేసి మాపై కూడా కుట్ర చేస్తా ఉన్నారు. ఇది కూడా దీనికోసం రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరుని ఉపయోగించుకుంటూ కాంగ్రెస్ పార్టీకి శ్రీనివాసరెడ్డికి అపవాదం తీసుకొచ్చే విధంగా ప్రవర్తిస్తూ అక్కడ పోలీసులు, అక్కడ ఉన్నటువంటి సిఏ, కానిస్టేబుల్ అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వేరే కబ్జాదారులతో కుమ్మక్కై మా పట్ల కూడా కుట్రపూరితమైనటువంటి వైఖరి ఆరోపిస్తా ఉన్నారు. మహిళల్ని కూడా అసభ్య పదజాలాలతో వాడుతూ కూడా ఇబ్బంది గురి చేస్తా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి పోలీస్ ఉన్నతాధికారులు కూడా మాకు తగిన న్యాయం చేసి తాము న్యాయబద్ధమైనటువంటి భూమి తమకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఇది ప్రస్తుతం సత్తుపల్లి పరిస్థితి. ప్రశ్న హరిత ఉపేందర్, అమ్మాని, సత్తుపల్లి నుంచి. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నెల 18వ తేదీలోగా వీటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని నోటిఫికేషన్లో పేర్కొంది. ఇటీవల వరకు టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఉన్న జనార్దన్ రెడ్డి, సభ్యులు ఆర్ సత్యనారాయణ, కారం రవీందర్ రెడ్డి, బండి లింగారెడ్డి రాజీనామా చేశారు. ఈ రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ 2 రోజుల క్రితం ఆమోదించారు. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త కమిటీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.